బీట్రూట్ పెద్దగా ఇష్టపడిన పిల్లలకైతే ఇలా చపాతీ చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. సో దీనిని మార్నింగ్ చపాతీలోకైనా, ఈవినింగ్ డిన్నర్లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లోకైనా పెట్టిస్తే చాలా బాగా ఉంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ముందుగా బీట్రూట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకునే బీట్రూట్ ముక్కల్ని మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, పసుపు, టేస్ట్కి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం షుగర్, నెయ్యి, అల్లం వెల్లిపాయ పేస్ట్, ముందుగా రుబ్బుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ అన్నీ కూడా పిండికి బాగా పట్టేలాగా పట్టించి బాగా పక్కన పెట్టుకోవాలండి. కొంచెం సేపు కలుపుకొని తర్వాత వీటిని ఈక్వల్ సైజు ముద్దలు చేసేసుకొని మడత చపాతీలాగా మన ఇష్టం ప్రిపేర్ చేసుకొని పెనం మీద వేసుకొని నెయ్యితో కానీ, నూనెతో కానీ, బటర్తో కానీ కాల్చుకొని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.